క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 11 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. యెషయా 54:4. మన విశ్వాసం విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. మన విశ్వాసానికి మూలమైన దేవుని పరిశుద్ధ లేఖనాలపై దాడి చేసే దుర్విమర్శకులు ఎంతోమంది లేస్తున్నారు. అయినప్పటికీ ప్రభువు తన పరిశుద్ధ లేఖనాలలో ఏ చిన్న తప్పు కూడా లేదని, ఏదీ అనవసరంగా అందులో కలుపబడలేదని, ఏదీ తీసివేయబడలేదని ప్రతి సంవత్సరం ఇంకా స్పష్టంగా రుజువు చేస్తున్నాడు. ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉండటం అనేది చిన్న విషయమేమీ కాదు. కేవలం యేసువైపు మాత్రమే చూసే విశ్వాసం ఏ వ్యక్తికైనా మహిమ కిరీటంగా మారుతుంది. అది అతడు సాధించిన మెడల్స్ కంటే గొప్పది. మన నిరీక్షణ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. ప్రభువు కూడా అదే చెబుతున్నాడు. మనం పోషించబడతాం, నడిపించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆయనలో విశ్రాంతి పొందుతాం. మన ప్రభువు తప్పక వస్తాడు. మన దుఃఖదినాలు తీరిపోతాయి. ఆయన మనకు మొట్టమొదటిగా జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. తరువాత మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయనలోనే మనం అతిశయిస్తాం. మన ప్రేమ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. యేసు మనకు అతి ప్రియమైన వాడయ్యాడు కాబట్టి మన హృదయాలు ఆయనకు సమర్పించినందుకు మనం ఎప్పటికీ సిగ్గుపరచబడం. మనం అత్యధికంగా ప్రేమించిన మన ప్రియుడు త్వరలోనే మహిమలో ప్రత్యక్షమవుతాడు. ఆయన కోసం మనం ఎందుకంతగా ఆరాటపడ్డామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన కోసం ప్రాణాలర్పించినందుకు హతసాక్షులను ఎవ్వరూ తప్పుపట్టరు. క్రీస్తు శత్రువులు నిజమైన అవమానంతో కప్పబడినప్పుడు యేసుని ప్రేమించేవారిని పరలోకపు పరిశుద్ధులంతా ఘనపరుస్తారు. కారణం, వారు ఐగుప్తు ఐశ్వర్యం కంటే క్రీస్తు నిమిత్తమైన నింద అనుభవించడమే మంచిదని ఎంచుకున్నారు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.